హాయ్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు నేను మీతో ఒక చిన్న కిచెన్ టిప్ షేర్ చేసుకుంటానండి. ఇది పెసరపప్పు అండి, మూంగ్ దాల్ అంటాం కదా అది. దీన్ని షాప్ నుండి తీసుకొచ్చి అలాగే డబ్బాలో వేసుకొని ఎక్కువ రోజులు పెట్టుకున్నామంటే 1 మంత్ పైన పురుగు పట్టేస్తుందండి ఇది. సో అందుకని నేను దీనికి ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఆ స్టవ్ పైన బాండ్లు పెట్టి అందులోకి ఈ పెసరపప్పు వేసింది నేను కాసేపు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. 5 to 10 minutes సిమ్లో పెట్టుకొని, అది కూడా హై ఫ్లేమ్ పెట్టుకున్నారంటే పప్పు మాడిపోతుందండి, సరిగ్గా వేగదు, లోపల పప్పు మాడిపోతుంది. సో అందుకని మీరు సిమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఆయిల్ ఏం వేసే పని లేదండి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు వేయించుకున్నారంటే సరిపోతుందండి. ఇది కరెక్ట్గా వేగింది. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి ఒక 5 minutes అలాగే పెట్టేస్తున్నారంటే చల్లారుతుందండి. చల్లారిన తర్వాత డ్రైగా ఉండే ఒక స్టీల్ కంటైనర్ కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి స్టోర్ చేసి పెట్టుకున్నారంటే 2 to 3 months ఫ్రెష్గా అలాగే ఉంటుందండి, పురుగు పట్టదండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.